డిమాండ్లు పరిష్కరించాలని ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 12వ రోజు కంటిన్యూ అవుతోంది. తమ ముఖ్యమైన 3 డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని జూడాలు ఆరోపిస్తున్నారు. దశల వారీగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు. ఇప్పుడున్న జీవన ప్రమాణాలను 30% స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చలకు మరోసారి పిలిస్తే వెళతామన్నారు. సోమవారం నుంచి ఏదైతే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేయడం జరిగింది, ఈ ఎమర్జెన్సీ బాయ్కాట్ అనేది దశల వారీగా జరిగింది తప్పితే ఒకేసారి ఎక్కడా కూడా మీ ఎమర్జెన్సీ ఆపుతామని కానీ ఎమర్జెన్సీకి అటెండ్ అవ్వడం కానీ ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫస్ట్ నుంచి మేము దశల వారీగా మాత్రమే స్ట్రైక్ చేస్తామని చెప్పాము, అలాగే దశల వారీగా మాత్రమే జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా గత 4 రోజుల నుంచి మేము ఎమర్జెన్సీ బాయ్కాట్ జరిగింది. ఎక్కడ ఈ 9 రోజుల్లో కానీ 12 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మమ్మల్ని గవర్నమెంట్ నెగోషియేషన్స్ కానీ చర్చలకు కానీ పిలవలేదు. మేము ఎప్పటికీ గవర్నమెంట్తో నెగోషియేషన్స్కి రెడీగా ఉన్నా కానీ మమ్మల్ని పిలవటం జరగలేదు. ఏదైతే ఫస్ట్ నుంచి మేము అనుకున్న స్టైఫండ్ 30% పెంచాలి. ఎందుకు డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి 44 మంది ఎంఎస్సి పిహెచ్డీల్ని రాష్ట్రమంతటా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అలాట్ చేశారండి. ఆ 44 మందికి ఎటువంటి మెరిట్ లిస్ట్ లేదు. డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మాత్రమే వాళ్ళని నియమించుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూసారంటే అండి, ఈ సెలక్షన్ లిస్ట్ ఏదైతే చూసారో దీంట్లో మీకు 3 మాత్రమే కనిపిస్తాయండి. వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ ఎన్రోల్మెంట్ ఐడి, దాంతోపాటు వాళ్ళ పేర్లు. కానీ ఇలా ఉండదండి మెరిట్ లిస్ట్ అంటే, ఇలా ఉండదండి మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఇలా ఉండదండి. దాంట్లో కంప్లీట్గా వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ లోకలా నాన్ లోకలా, వాళ్ళ పుట్టు పూర్వతరాలు ఖచ్చితంగా పూర్తిగా ఉంటాయండి మెరిట్ లిస్ట్ ఆ సెలక్షన్ లిస్ట్లో.